రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చౌటుప్పల్లో ఏర్పాటు చేయనున్న RRR నార్త్ కారిడార్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, ఆమన్గల్ మీదుగా ఇన్నర్, అవుట్ జంక్షన్ వరకు దాదాపు 201 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని నిర్మించేందుకు తాజాగా తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి 2010 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 18,000 కోట్లతో 189.5 కిలోమీటర్ల మేర RRR దక్షిణ భాగం నిర్మించాలని మొదట ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అనుమతులు లేకపోవడంతో రహదారి అలైన్మెంట్, భూసేకరణ పనులు నిలిచిపోయాయి. తాజాగా ఆ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదించడంతో పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. చౌటుప్పలో ఏర్పాటు చేయనున్న ఉత్తర భాగం RRR సర్కిల్ నుంచి తలకొండపల్లి, ఆమన్గల్, షాబాద్, కొందుర్గు, పూడూరు, నవాబుపేట, కొండాపూర్, సదాశివపేట మండలం పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జంక్షన్ వరకు దాదాపు 189.5 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని నిర్మించేందుకు మొదట ప్రతిపాదించారు. పూడూరు మండలం కౌకుంట్ల, అంగడు చిట్టింపల్లి, రేగడి మామిడిపల్లి గ్రామాల మీదుగా ప్రపోజ్ చేశారు. కొందుర్గు మండలం రామచంద్రాపురం, రేగడి చిలకమర్రి, బైరంపల్లి మీదుగా ఇది ఉండేది. తాజాగా మాడ్గుల మండలం నల్లచెరువు, కుర్మేడు, ఆమన్గల్ మండలం చింతలపల్లి, మేడిగడ్డ తండ, పోలేపల్లి, తలకొండపల్లి మండలం కానాపూర్, షాబాద్ మండలం మీదుగా కొందుర్గు మండలంలోని వనంపల్లి, లాల్ పహాడ్, తుర్కయనికేపల్లి, పూడూరు మండలం కంకల్, పెద్ద ఉమ్మెంతల, కొత్తపల్లి, మిర్జాపూర్, వికారాబాద్ మండలం సిద్దలూరు, నవాబుపేట మండలం పూలపల్లి, పుల్మామిడి, ఎలకకొండ, కొండాపూర్, సదాశివపేట మండలాల మీదుగా పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్, అవుట్ జంక్షన్ వరకు నిర్మించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో RRR దక్షిణ భాగాన్ని 189.5 కిలోమీటర్ల నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయడంతో ఈ రహదారి 201 కిలోమీటర్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. చౌటుప్పల్ సర్కిల్ నుంచి మొదలుపెట్టనున్న ఈ రహదారి మొదట్లో మాల్ లోపల నుంచి ప్రతిపాదించారు. అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు పాత అలైన్మెంట్ను సవరించినట్లు సమాచారం. అలాగే కొందుర్గు మండలంలో కూడా పాత అలైన్మెంట్ను మార్చి కొత్తగా ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సూచనల మేరకు ఈ రహదారిని సవరించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మాడ్గుల, తలకొండపల్లి, పూడూరు మండలాల్లో చేపట్టిన మార్పులతో దాదాపు 20 కిలోమీటర్ల పొడవు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణ భాగం RRRకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన అలైన్మెంట్, రోడ్డు మార్కింగ్, భూసేకరణ వంటి పనులను ఇక మొదలుపెట్టనున్నారు. తాజాగా ప్రతిపాదించిన మార్గంలో వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, కొన్ని నిర్మాణాలు మాత్రమే పోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భాగం RRRకు అటవీ భూముల అడ్డంకులు లేకపోవడంతో దీని నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, భూసేకరణ సులభంగా జరిగి పనులు వేగవంతం చేసేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.